సో మరి అంటే తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు రాదు అనేది ఉంటదా? కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది దాన్ని బ్రేక్ చేసి వస్తున్నారు. యెస్. యెస్. సో అవును. మరి మీకు ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి? అంటే తెలుగు అమ్మాయి అవ్వడం వలన ఏమన్నా ఇప్పటి వరకు క్యారెక్టర్స్ రాకపోవడం గాని అలాంటియేమన్నా? ఇంకా నాకు అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ రావట్లేదు. అంటే లైక్ పెద్ద క్యారెక్టర్స్ అంటే పెద్ద ఏజ్ క్యారెక్టర్స్ రావట్లేదు. ఓకే. సో టీనేజ్ క్యారెక్టర్స్ వరకే వస్తున్నాయి. ఇప్పటి వరకు హ్మ్. నేను అలాంటి సిట్యుయేషన్స్ ఏం ఫేస్ చేయలేదు. హ్మ్. నేను కూడా లైక్ ఈ క్యారెక్టర్సే చేయాలి, ఆ క్యారెక్టర్సే చేయాలి అని హ్మ్. అనుకోవట్లేదు. హ్మ్. నా క్యారెక్టర్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉన్నది అయితే చేస్తాను. ఇప్పుడు 'నారి' మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. మీరు యెస్. ఆ రీల్ చూసే ఉంటారు. హ్మ్. అందులో ఒక 14 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది, ఎంత ఎక్స్‌పీరియన్స్ చేసింది. కానీ దానికేం చేయలేకపోతుంది. స్టెప్ యెస్. తీసుకోలేకపోతుంది అనే క్యారెక్టర్ నాది. హ్మ్. హ్మ్. సో, ఇలాంటి ఏ మూవీస్ అయినా చేయాలనుకుంటున్నాను నేను. ఓకే. మరి మీరు ఎక్స్‌ట్రోవర్ట్ గదా! ఇప్పుడు మరి సెట్స్‌లో మాట్లాడడం గాని ఇలాంటియేమన్నా ఎలా? అండ్ నేను ఫస్ట్ ఇప్పుడు మీరు మంచిగా జోవియల్‌గా మాట్లాడుతున్నారు. నేను కూడా అలానే మాట్లాడుతున్నా. హ్మ్. మీరు కొంచెం సైలెంట్‌గా, డిగ్నిఫైడ్‌గా ఉంటే మాట్లాడితే నేను అలాగే అలానే ఓహ్! మాట్లాడతాను. అక్కడ కూడా యాక్ట్ అంటే చేస్తారన్నమాట. యాక్టింగ్ అని కాదు. నాకు ఆ చనువు రాదు. హ్మ్. లైక్ ఎదుటి వాళ్ళని బట్టే నాది కూడా రియాక్షన్ ఉంటదన్నమాట. ఉంటది. బట్ కలిసిపోతే నేను ఫుల్ హ్మ్. యాక్టివ్. హాసిని లాగైతే గాదు. నేనే ఆవిడ ఫస్ట్ తీసుకోలేను స్టెప్. ఓకే. ఓకే. యాహ్! ఎదరోళ్ళు మాట్లాడేదాన్ని బట్టి మీ రియాక్షన్ అనేది యెస్. ఉంటది. యెస్. యెస్.